Hi, this is Ramesh. Today నేను హెచ్ఏడిఆర్ రెప్లికాస్ మీద మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసుకున్నాను. సో డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఫస్ట్ ఈ హెచ్ఏడిఆర్ రెప్లికాస్ ప్రైమరీ అండ్ సెకండరీ రెప్లికాస్ ఉన్నాయి కదా. సో వాటి మీద ఏమైనా అలర్ట్స్ ట్రిగర్ ఏమైనా ఇష్యూస్ వస్తే అలర్ట్స్ ట్రిగర్ అవడానికి మనకి థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. సో అవి నేను ఇక్కడ సస్పెండ్ చేస్తాను ఫర్ 3 hours అన్నమాట. 3 hours ఆ యాక్టివిటీ అయ్యేటప్పుడు ఏ అలర్ట్స్ ఈ టూల్ నుంచి ట్రిగర్ అవ్వకుండా ఒక స్టెప్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఫస్ట్ సస్పెండ్ చేయాలి. దాని తర్వాత సేఫ్ సైడ్ నేను ఫుల్ బ్యాకప్స్ తీసుకుంటా అన్ని డేటాబేస్ మీద. ఆ డేటాబేస్ బ్యాకప్స్ అనేవి ప్రైమరీ నుంచి తీసుకుంటాను. ఓకే, సో దెన్ ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ బిఫోర్ డౌన్ టైం స్టార్ట్ అయ్యే ముందు కొన్ని చెక్ చేస్తాను. అవి ఏంటంటే ప్రైమరీ రిప్లికా సర్వర్కి కనెక్ట్ అయ్యి ఏజీ గ్రూప్ స్టేటస్ని చెక్ చేస్తాం. ఏజీ గ్రూప్ స్టేటస్ని మనం షో డాష్బోర్డ్ ఆప్షన్ యూజ్ చేసి కూడా చెక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కింద ఇచ్చాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ డిఎం అండర్ స్కోర్ హెచ్ఏడిఆర్ అండర్ స్కోర్ అవైలబిలిటీ అండర్ స్కోర్ రిప్లికా స్టేట్స్. సో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసినా మీకు అవైలబిలిటీ గ్రూప్స్ కనిపిస్తాయి అండ్ డేటాబేసెస్ సింక్రోనైజ్డ్ స్టేటా ప్రైమరీ రిప్లికా సెకండరీ రిప్లికా ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, దెన్ ఆ తర్వాత మనం వర్షన్ సెట్ చేసుకోవాలి. అది ఏ టైప్ ఆఫ్ వర్షన్, ఎస్క్యూఎల్ సర్వర్ వర్షన్ ఏంటి, దాని ఎడిషన్ ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేయడానికి సెలెక్ట్ ఎట్ వర్షన్ అని ఇస్తే మనకి ఆ వర్షన్ డీటెయిల్స్ వస్తాయి. ఇదే క్వరీ నేను బోత్ ప్రైమరీని అండ్ సెకండరీ రిప్లికా మీద ఎగ్జిక్యూట్ చేసి వర్షన్ ఓకే మ్యాచింగ్ వర్షన్ అనేది చెక్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన మన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే సెకండరీ రిప్లికాకి డేటా మూవ్మెంట్ స్టాప్ చేయాలన్నమాట. ఏవైతే ఏజీ గ్రూప్స్ ఉంటాయి, ఏజీ గ్రూప్స్కి వెళ్ళి నేను అక్కడ డేటా సస్పెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే ప్రైమరీలో చేస్తే అది సెకండరీలో స్టాప్ అవుతుంది. సో ఈ డేటా మూవ్మెంట్ ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుని స్టాప్ చేస్తాను. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పాసింగ్ ద డేటా మూవ్మెంట్ టు సెకండరీ రిప్లికా, డేటా మూవ్మెంట్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ స్టెప్కి వెళ్ళాలి. ఇన్స్టాల్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ ఆన్ ది సెకండరీ రిప్లికా. సో ప్రైమరీ అనేది అప్లికేషన్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది అండ్ సెకండరీ కూడా అప్లికేషన్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఈ సర్టైన్ సినారియోలో ఫస్ట్ మనం ఎప్పుడు మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ అనేది సెకండరీ రెప్లికా మీద ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. ఎప్పుడు మనము న్యూ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ చేస్తే అది డెఫినెట్లీ ఫస్ట్ సెకండరీ రెప్లికా మీద ట్రై చేయాలి. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ ప్రైమరీ రెప్లికా మీద చేస్తే ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం రికమెండెడ్ కాదు. ఫస్ట్ అప్రోచ్ ఇప్పుడు సెకండరీ మీద న్యూ ఫీచర్ ఇన్స్టాల్ చేయాలి. సో అది రైట్ అప్రోచ్. సో ఈ ఇన్స్టాలేషన్కి వస్తే సెటప్ ఫైల్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. సి డ్రైవ్లో సెటప్ ఫైల్ ఉంటుంది ఆ సెకండరీలో. ఆ సెటప్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్ చూస్ చేసుకుని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ న్యూ ఎస్క్యూఎల్ సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ యాడ్ ఫీచర్స్ టు అన్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్. సో ఈ ఆప్షన్ ఉంటుంది ఇన్స్టాలేషన్ విజార్ట్లో, అది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ వస్తుంది, ఫీచర్ సెలెక్షన్ పేజ్. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ అండ్ లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది పేరెంట్ అనమాట. దీని కింద మనకి హార్ అండ్ పైథాన్ స్క్రిప్ట్ అని ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇవ్వాలి. సో ఇలా ఉంటుంది అనమాట. మీకు జూమ్ ఇన్ చేస్తే విజిబుల్ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఆర్ అండ్ పైథాన్ అండర్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ అండ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ ఆర్ అండ్ పైథాన్ ఇవి ఇన్స్టాలేషన్ చేస్తాము. చేసిన తర్వాత మనము షేర్డ్ ఫీచర్ని సెలెక్ట్ చేసుకోకూడదు. షేర్డ్ ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఇది ఆల్వేస్ ఆన్లో ఉంది కాబట్టి బెటర్
డెడికేటెడ్ టు దాట్ పర్టికులర్ ఇన్స్టాన్స్ అయితేనే బెటర్. షేర్డ్ అంటే అన్ని ఇందులో ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసినా అవన్నీ ఈ ఎంఎల్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాయి. సో అక్కడ రిసోర్స్ యూటిలిటీ ఎక్కువైపోయి మనకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో బెటర్ గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. ఒకసారి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండరీ రిప్లికా నోడ్ మీద ఎస్ఎస్ఎంఎస్ కనెక్ట్ అవ్వండి సెకండరీ రిప్లికా. అండ్ కనెక్ట్ అయిన తర్వాత ఈ క్వరీ ఎక్స్కుని ఎస్పీ అండర్ స్కోర్ కాన్ఫిగర్, ఈ క్వరీ ఎస్పీ అండర్ స్కోర్ కాన్ఫిగర్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్స్ ఎనేబుల్డ్. ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 0 అని వచ్చింది అనుకో కాన్ఫిగ్ వాల్యూ, దాన్ని 1 కింద మార్చండి. 1 కింద మార్చాలంటే ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అది 1 కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత రీకాన్ఫిగ్ అని ఇది కమిట్ చేస్తుంది, రీకాన్ఫిగ్ విత్ ఓవర్ రైట్. ఈ స్క్రిప్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే అది 1 కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ టేబుల్లో డేటా చేంజ్ అయిన తర్వాత మనకి సర్వర్ రీస్టార్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేయండి, సెకండరీ రిప్లికాలో సర్వర్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే ఏమైతే చేంజెస్ చేసామో అవన్నీ ఫిక్స్ అయిపోతాయి, సెకండరీలో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతాయి. సో ఈ ఎంఎల్ ఫీచర్ అనేది సెకండరీలో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం డేటా మూవ్మెంట్ ఏదైతే స్టాప్ చేసామో అది మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం ప్రైమరీ టు సెకండరీ రిప్లికా. సో ఇందాక ప్రైమరీలో స్టాప్ చేసాము డేటా మూవ్మెంట్, ప్రైమరీ నుంచి సెకండరీకి డేటా ఫ్లో అవ్వకూడదు అని అక్కడ స్టాప్ చేసాం. సో అదే సర్వీస్ని అదే ప్రాసెస్ని మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తున్నాం, అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. రెజ్యూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్వేస్ అండ్ హెల్త్ స్టేటస్ చూసుకోవాలి. అన్ని సింక్రొనైజ్డ్ ఉన్నాయా, ప్రైమరీ రిప్లికా డేటాబేస్ అన్ని సింక్రొనైజ్డ్ ఉన్నాయా, సెకండరీతో సెకండరీ రిప్లికా డేటాబేస్, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సేమ్ ఎస్ఎస్ఎంఎస్లో యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఒక కమాండ్ టాప్లో చెప్పింది కదా, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు స్టేటస్ తెలుస్తుంది, లేకపోతే షో డాష్బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అదే ఎగ్జిక్యూట్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత స్విచ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే సెకండరీ ఉందో దాన్ని మనం ప్రైమరీ కింద కన్వర్ట్ చేయండి. సో ప్రైమరీ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫెయిల్ ఓవర్ చేస్తాం. ఫెయిల్ ఓవర్ ఇన్ నథింగ్ బట్ స్విచ్ ఓవర్. ఓకే, ఇఫ్ ఆల్ ఏజ్డ్ బట్ ఫెయిల్ ఓవర్ చేసేటప్పుడు మనం అన్ని కన్ఫర్మ్గా చూసుకోవాలన్నమాట. ప్రైమరీ రిప్లికా అండ్ సెకండరీ రిప్లికా బోత్ సింక్రోనైజ్డ్ స్టేట్లో ఉన్నాయో చూసుకోవాలి. సో దెన్ మనం ఫెయిల్ ఓవర్ని ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫెయిల్ ఓవర్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ చేస్తాము, త్రూ ఎస్ఎస్ఎంఎస్ చేయొచ్చు, లేకపోతే విండోస్ సర్వర్ ఫెయిల్యూర్ క్లస్టర్ అని ఒక విండోస్లో ఒకటి ఉంటుంది, ఒక కోరం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం మీకు ఫెయిల్యూర్ చేయొచ్చు, విండోస్ సర్వర్ ఫెయిల్యూర్ క్లస్టర్. సో ఒక్కసారి ఫెయిల్యూర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హెల్త్ స్టేటస్ చూసుకుంటాము. హెల్త్ స్టేటస్ చూసుకుని స్టేటస్ అంతా ఫైన్ ఉందా, డేటా సింక్రోనైజ్లో ఉందా అని ఎవ్రీథింగ్ చూసుకుంటాం. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయంటే అప్పుడు ప్లాన్ ఫేజ్ టూ. ఈ ఫేజ్ టూలో మళ్ళీ ఇన్స్టాల్ ఎంఎల్ సర్వీసెస్ ఆన్ ద ఓల్డ్ ప్రైమరీ. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెకండరీ ఇప్పుడు ప్రైమరీ అయింది కదా, ప్రీవియస్ ప్రైమరీ ఇప్పుడు సెకండరీ అవుతుంది. సేమ్ ప్రాసెస్ని దాంట్లో కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని రిపీట్ చేసి ఎస్పీ కాన్ఫిగర్ని స్క్రిప్ట్ ఎనేబుల్ చేస్తారు, రీకాన్ఫిగర్ విత్ ఓవర్ రైట్. ఇది చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సర్వర్ అనేది రీస్టార్ట్ కామన్ ఫ్యాక్టర్. సో రీస్టార్ట్ కామన్ అయిన తర్వాత మళ్ళీ డేటా రెజ్యూమ్ చేస్తారు. డేటా రెజ్యూమ్ చేసి ఆ, మళ్ళీ సింక్రోనైజేషన్ స్టేట్లో ఉన్నాయి లేదో, హెల్త్ స్టేటస్ అంతా ఓకే ఫైన్ ఉంది, మళ్ళీ ఫెయిల్ బ్యాక్. ఎందుకంటే ఒరిజినల్గా ఇది ఎలా ఉంది, ప్రైమరీ ఒక సర్వర్ ఉంటుంది అండ్ సెకండరీ స్టేట్ ఒక సర్వర్ ఉంది. ఇప్పుడు మనము ఆ, ఈ ప్రాసెస్ అంతా అయిపోయినప్పుడు ప్రైమరీ బి ఉంది అండ్ సెకండరీ వచ్చేసి ఏ ఉంది. సో ఈ ఒరిజినల్ స్టేట్ ఏంటి, ఏ ఇస్ ద ప్రైమరీ అండ్ బి ఇస్ ద సెకండరీ కదా. సో అందుకని మళ్ళీ ఫెయిల్ బ్యాక్ చేస్తాం. సో ఫెయిల్ బ్యాక్ మళ్ళీ డబ్ల్యూఎస్ఎఫ్ తోనే ఫెయిల్ బ్యాక్ చేస్తాం. ఈ సెటప్ అయిపోయింది, ఈ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత మనము స్టేటస్ చెక్ చేసుకుంటాము సింక్రోనైజ్ స్టేట్లో. ఇప్పుడు ఆర్ వర్షన్ పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవాలి. ఆర్ వర్షన్ పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవడానికి ఈఎక్సిసి ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ పర్టికులర్ పాయింట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మీకు ఆర్ వర్షన్ డీటెయిల్స్ వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ కాకుండా ఆర్ వర్షన్ డీటెయిల్స్ అలాంగ్ విత్ సమ్ స్పెసిఫికేషన్స్ తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ కింద ఇస్తుంది. ఒకవేళ అవుట్పుట్ కింద ఇవ్వకపోతే మీ ఇన్స్టలేషన్ లో రాంగ్ ఉన్నట్టు.
కంపల్సరీ ఆర్ వర్షన్ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి అవుట్పుట్లో. ఇవన్నీ మనము ఎస్ఎస్ఎంఎస్ తోనే ఎగ్జిక్యూట్ చేసాం. ఈవెన్ పైథాన్ వర్షన్ ఉంటుంది, సో అక్కడ కూడా మనము సేమ్ పైథాన్. ఓకే, ఇదంతా ఈ ఆర్ వర్షన్ వచ్చింది, పైథాన్ వర్షన్ వచ్చింది, రిజల్ట్ సక్సెస్ఫుల్గా వస్తుందంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, దట్స్ ఇట్. ఇది హై అవైలబిలిటీ డిజాస్టర్ రికవరీ రెప్లికాస్ మీద న్యూ ఫీచర్ని యాడ్ చేయాలంటే బేసిక్ ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడు మనం న్యూ ఫీచర్ యాడ్ చేయాలన్నా సెకండరీ రెప్లికాని ఫస్ట్ న్యూ అప్డేట్స్ వేసుకోవాలి, దాని తర్వాత ప్రైమరీ అండ్ ఫెయిల్ ఓవర్. దట్స్ ఇట్. హోప్ ఇది అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్.